డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. అటు ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విచారణకు వస్తున్న సమయంలోనే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ అయ్యారు డైరెక్టర్ ఆర్జీవీ. ఓ హోటల్లో ఇరువురు భేటీ అయ్యారు. విచారణ ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరికాసేపట్లోనే పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. అటు ఆర్జీవీని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విచారణకు వస్తున్న సమయంలోనే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో భేటీ అయ్యారు డైరెక్టర్ ఆర్జీవీ. ఓ హోటల్లో ఇరువురు భేటీ అయ్యారు. విచారణ ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. గతంలో ఆర్జీవీ చేసిన అనుచిత పోస్టులు, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి గతంలోనే ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దానికి ఇంతకు ముందు కూడా విచారణకు రావాలని నోటీసులు పంపగా ఆర్జీవీ హాజరు కాలేదు. ఆయన హైకోర్టుకు వెళ్లి ముందస్తుగానే బెయిల్ పిటిషన్ అన్నది తెచ్చుకున్నారు. ఇవాళ విచారణకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు అవ్వాలని చెప్పేసి పోలీసులు కోరగా ఆయన ఆల్రెడీ ఒంగోలుకు చేరుకున్నారు. ఉదయాన్నే 11 గంటలకి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పుడే ఆల్రెడీ 12 అయిపోయింది. మరి ఆయన ఏ సమయానికి పోలీస్ స్టేషన్కు వస్తారు, విచారణకు హాజరవుతారు అన్నది కూడా మనం చూడాలి. కాసేపటి క్రితమే ఆయన ఒంగోలుకి చేరుకున్నారు. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో హోటల్లో ఆర్జీవీ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. విచారణ ఎలా ఎదుర్కోవాలనే దానిపైనే ఇద్దరు కూడా చర్చిస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ మనకు అందిస్తారు. శంకర్, ఏ సమయానికి ఆర్జీవీ పోలీస్ స్టేషన్ కు రాబోతున్నారు? యాక్చువల్ గా 11 o'clock ఆయన వస్తారని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆలస్యమైంది. కొంత ఢిల్లీలో కొద్దిగా ఆర్జీవీ లేట్ గా ప్రస్తుతం అయితే రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. 12 గంటల 1 నిమిషానికి ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీస్ బందోబస్తు మధ్య ఆర్జీవీ రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణాధికారి ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ లో ఆయన స్పీకర్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. సో అనంతరం అనేది విచారణ మొదలు కాబోతుంది. అయితే ఈ విచారణకు ముందు మార్గ మధ్యంలో ఏదైతే విజయవాడ నుంచి కారులో ఇక్కడ అంటే హైదరాబాద్ టు వయా విజయవాడ టు ఒంగోలు, సో ఈ మార్గ మధ్యంలో వస్తున్న నేపథ్యంలో నార్త్ హైవేపై వస్తున్న నేపథ్యంలో మద్దిపాడు దగ్గర సమీపంలో ఉన్నటువంటి ఏదైతే అవాస్ హోటల్ ఉందో ఆ హోటల్లో అప్పటికే ముందుగా చేరుకున్నటువంటి వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి చెవిరెడ్డి రెడ్డి, అదేవిధంగా జిల్లా అధ్యక్షునటువంటి పూచపల్లి శివప్రసాద్ రెడ్డి, డిప్యూటీ చైర్ పూచపల్లి వెంకయ్యమ్మ, ఈ ముగ్గురితో ఆర్జీవీ భేటీ కావడము ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతము విచారణకు ఆర్జీవీ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాధాన్యత సంతరిస్తుంది. ఈ విచారణలో కేసులో ఏ విధంగా ఎదుర్కోవాలి, విచారణలో ఎటువంటి ఆన్సర్ అనేది పోలీసులకు ఇవ్వాలి, ప్రధానంగా ఈ విషయాలపైన కూడా చర్చ సాగించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే ఏపీ ప్రభుత్వము ఆర్జీవీ పైన కేసులు నమోదు చేసిందో, నిందితుడుగా పోలీసులు ఏ విధంగా అనుమానిస్తున్నారో, వ్యూహం సినిమాలో భాగంగా అప్పట్లో ప్రభుత్వం నుంచి ఏపీ ఫైబర్ నెట్ నుంచి కూడా కొంత నిధులు కూడా ఈయనకు కేటాయించినట్టు కూడా ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తుందో దానిపైన కూడా దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎటువంటి ఆన్సర్స్ అనేది ఇవ్వాలి, ప్రధానంగా ఈ విషయాలపైన చర్చ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 10:40కి అక్కడ వైసీపీ నాయకులు చేరుకున్నారు. 11:20కి ఆవాస్ హోటల్ కు ఆర్జీవీ చేరుకున్నారు. అనంతరం దాదాపు ఈ రూరీ నేతలతో ఆర్జీవీ దాదాపు 16 నిమిషాల ప్రధానంగా శంకర్, అంటే వైసీపీ నేతను కలవడానికి గల కారణాలేంటి? అంటే సుమారు ఎంతసేపు వీరిరువురి మధ్య భేటీ అన్నది జరిగింది? ఏ అంశాలు డిస్కస్ చేసినట్లుగా మీకు సమాచారం అందుతోంది? ఆర్జీవీ ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాలేదు. ప్రస్తుతం ఈ రోజు ఖచ్చితంగా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పలు విషయాలు అనేది విచారణలో ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో సో ఆర్జీవీ కొంత ఎటువంటి ఆన్సర్ చెప్పాలి, పోలీసులు ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, ఆ సంధించే ప్రశ్నలు కూడా ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనే ఒక దిశగా కొద్దిగా ఆర్జీవీ కూడా కొద్దిగా టెన్షన్ పడుతున్న కూడా తెలుస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీ నేతలు భేటీ కావడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ విషయాలపైనే చర్చ సాగించినట్టు కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అనేది తెలుస్తుంది. సో
అదే కాకుండా ఏపీ ఫైబర్ నెట్ లో ఉన్నటువంటి 2 కోట్ల రూపాయల నిధులను కూడా ఈ సినిమాకు వెచ్చించినట్టు కూడా ఏపీ ప్రభుత్వము అనుమానిస్తున్న నేపథ్యంలో ఈయన అబంధాలను నేతల నేపథ్యంలో దీనికి సంబంధించిన విచారణ కొనసాగిస్తే గినిక పోలీసులు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏ విధంగా ఎటువంటి ఆన్సర్ ఇవ్వాలనేది కూడా, ఎందుకంటే ఒక పొలిటికల్ గా ఇష్యూస్ అనేది దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా ఎదుర్కొనాలని ప్రధానంగా చర్చ సాధించినట్టు కూడా తెలుస్తుంది. సో దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, బూచపల్లి శ్రీనివాస రెడ్డి కానీ ఆర్జీవికి ఏ సూచనలు సూచించారు, అదే విధంగా రాజీవి ఎటువంటి అనుమానాలు వాళ్ళతో నిలబడతారనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు 16 నిమిషాల పాటు ఈ ఇరువురి మధ్య భేటీ అనేది కొనసాగింది. సో ఈ భేటీ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. థ్యాంక్ యూ శంకర్.